హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్‌లో వైద్య శాఖకు సంబంధించి 9,700 ఉద్యోగాలు రిలీజ్ చేస్తామని చెప్పి మనకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో, అప్పట్లోనే చెప్పడం జరిగింది. నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత 45 రోజుల్లో ఈ ప్రాసెస్ మొత్తంని కంప్లీట్ చేసేస్తామని చెప్పి. సో, ఇప్పుడు ప్రెజెంట్ చూసుకుంటే ఒక్కొక్క శాఖ ఈ నోటిఫికేషన్స్ అనేది విడుదల చేస్తోంది. సో, ప్రెజెంట్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన శాఖ గాని, ఆంధ్రప్రదేశ్ హెల్త్ ఎడ్యుకేషన్ శాఖ గాని సో, ఈ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటిదాకా సర్జన్ పోస్టులు మాత్రమే నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది. మిగతా పోస్టులకు సంబంధించి కూడా జీవోలు అయితే విడుదలవ్వడం జరిగింది. సో, ఇప్పుడు ఈ పోస్టులకు ఎగ్జామ్ ఉంటుందా? సో, ప్రాసెస్ ఏంది? సెలక్షన్ ప్రాసెస్ ఏంది? ఏంటి అని చాలా మందికి డౌట్ అయితే ఉంది. సో, ఆ డౌట్ అంతా ఈ వీడియోలో క్లియర్ చేసేస్తాను. సో, వీడియోనైతే ప్రతి ఒక్కరు చివరిదాకా అయితే చూడండి. అలాగే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ వీడియోనైతే లైక్ చేయండి. ఓకే, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే జాబ్ అప్డేట్స్ కోసం, జాబ్స్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ వస్తుంది కదా, బెల్ ఐకాన్లో ఆల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన అప్లికేషన్ కూడా ఉంది, కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది. జాబ్ అప్డేట్స్ కోసం అలాగే ఆన్లైన్ టెస్ట్ల కోసం డౌన్లోడ్ చేసుకోండి. సో, ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ మనకు ఇప్పటిదాకా మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సర్జన్ పోస్టులు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో, వాటిలో భర్తీ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది కూడా కంప్లీట్ మనకు డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో, మిగతా పోస్టులు కూడా అదే విధంగా ఇక్కడ భర్తీ అయితే చేస్తున్నారు. రెగ్యులర్ పోస్టులకి ఎగ్జామ్ పెట్టకుండా భర్తీ చేస్తున్నారు. ఇప్పుడు అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాలకు ఎగ్జామ్ అయితే పెట్టరు కదా. సో, ఆ ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు చూసుకుందాం. సో, ఇక్కడ చూసుకుంటే ఈరోజు సాక్షి న్యూస్ పేపర్‌లో వచ్చిన ఇన్ఫర్మేషను, వైద్య పోస్టుల భర్తీకి నేటి నుంచే దరఖాస్తులు. ఈ రోజు నుండి అప్లై అనేది చేసుకోవచ్చు. 2994 పోస్టులకి ఇక్కడ చూసుకుంటే 2094 పోస్టులకి చూసుకుంటే భర్తీ చేయనున్న ప్రభుత్వం. ఇది సర్జన్ పోస్టులు. ఓకే. ఇది ప్రాసెస్ అనేది నెల రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసేందుకు కసరత్తు. ఇక్కడ మనకు న్యూస్ పేపర్‌లోనే ఇక్కడైతే వేయడం జరిగింది. మెరిట్ ఆధారిత ఇక్కడ ఎంపిక అనేది చేస్తున్నారు అని చెప్పి ఇక్కడే క్లియర్‌గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఏ ఏ శాఖ నుండి ఎన్నెన్ని పోస్టులు అని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. మెరిట్ ప్రాతిపదికనే ఎంపిక. ఓకే. క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ దరఖాస్తు కేవలం ఆన్‌లైన్ ద్వారానే స్వీకరిస్తారు. మెరిట్ ప్రాతిపదికన మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ పక్కాగా పాటిస్తారు. సో, గతంలో ఏజెన్సీ ప్రాంతాలు, కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసిన వైద్యులకు ప్రాధాన్యత ఉంటుంది. ప్రజా ఆరోగ్య శాఖ పరిధిలో 665 పోస్టులు. ఈ విధంగా అయితే ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది కదా. సో, ఇప్పుడు మీకు కాన్సెప్ట్ అనేది చెప్తాను. ఏ విధంగా ఎంపిక చేస్తారనేది. టోటల్‌గా 100 మార్కులకు. టోటల్‌గా 100 మార్కులకు. ఓకే. సో, టోటల్‌గా 100 మార్కుల్లో 75 మార్కులనేటివి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. మీ ఎడ్యుకేషన్స్‌లో మీకొచ్చిన మార్క్స్‌ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, మీకు 1000 మార్కులకు టోటల్‌గా 3 ఇయర్సో, 4 ఇయర్సో, 5 ఇయర్సో, 6 ఇయర్స్‌లో మొత్తం మీకు జరిగింటుంది కదా. సో, మీ క్వాలిఫికేషన్ మొత్తం మీరు చదివిండే దాంట్లో డిగ్రీ గాని, ఎంబీబీఎస్ గాని ఏదైనా సరే. సో, దాంట్లో మీకు 1000 మార్కులకి మొత్తం 3 ఇయర్సో, 4 ఇయర్సో అప్పుడు చదివింటారు కదా. సో, ఇక్కడ 1000కి మీకు 1000 వచ్చేసాయంటే ఇక్కడ 75 మార్కులేసేస్తారు. ఓకే. 75కి 75 మార్కులేసేస్తారు. లేదు మీకు 900 మార్కులే వచ్చాయి, లేకపోతే 800 మార్కులు వచ్చాయి. సో, ఆ విధంగా పర్సెంటేజ్ చూసుకొని ఈ 75 మార్కులకు ఎన్ని మార్కులు 1000 మార్కులకు సమానం అవుతున్నాయి చూసుకొని, సో, ఆ విధంగా ఇక్కడ మార్కులనేది ఈ 75 మార్కులకు ఏస్తారు. తర్వాత 10 మార్క్స్ చూసుకుంటే 10 మార్క్స్ మీరు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో. ఓకే. 75 మార్క్స్ చూసుకుంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే మీ ఎడ్యుకేషన్‌లో వచ్చిన మార్క్స్ అవేసేస్తారు. తర్వాత 10 మార్క్స్ చూసుకుంటే మీరు ఏదైనా అవుట్ సోర్సింగ్ జాబ్ చేసింటారు. మీరు ఏదైనా అవుట్ సోర్సింగ్ జాబ్ చేసింటే 10 మార్క్స్ ఏస్తారు. అది ఇయర్స్ బట్టి చెప్పడం జరిగింది. 1 ఇయర్ అయితే 2.5 మార్క్స్, అలాగే 2 ఇయర్స్ అయితే 5 మార్క్స్, 3 ఇయర్స్ అయితే 7.5 మార్క్స్, 4 ఇయర్స్ వర్క్ చేసింటే 10 మార్క్స్. ఈ విధంగా మీకు ఎప్పుడైతే మీరు అవుట్ సోర్సింగ్ జాబ్ చేసిన వాళ్ళకు ఈ 10 మార్క్స్ అనేటివి వేస్తారు. తర్వాత ఇంకో 10 మార్క్స్ చూసుకుంటే మీరు ఇయర్ ఆఫ్ పాసింగ్. ఇప్పుడు మీరు 2010లో కంప్లీట్ చేశారు. 2010లో ఎంబీబీఎస్సో, డిగ్రీనో కంప్లీట్ చేశారు. సో, 2010లో కంప్లీట్ చేశారు. ఇప్పుడేంది 2020 అంటే మీరు ఎడ్యుకేషన్ మీరు కంప్లీట్ చేసి పాస్ అవుట్ అయ్యి 10 ఇయర్స్ అయింది. 10 ఇయర్స్ అయింది కాబట్టి 10 ఇయర్స్‌కి 10 మార్క్స్ ఏస్తారు. 20 ఇయర్స్ అయినా 10 మార్క్సే ఏస్తారు. 30 ఇయర్స్ అయినా 10 మార్క్సే ఏస్తారు. ఓకే. లేదు మీది 2015లో కంప్లీట్ అయింది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ అనేది అని చూసుకుంటే అంటే 2015 టు ఇప్పుడు 5 ఇయర్సే కదా 2020 అంటే. అంటే ఇక్కడ 5 మార్క్స్ ఏస్తారు. లేదు మీది 2016, 17 అంటే ఆ విధంగా 3 మార్క్స్, 4 మార్క్స్ అనేవి ఏస్తారు. మీరు ఎప్పటి నుండి ఇయర్ ఆఫ్ పాస్ అయ్యారో అప్పటి నుండి మార్క్స్ అనేది ఏస్తారు. 2010 బిఫోర్ అయ్యుంటే 10 మార్క్స్‌కి 10 మార్క్స్ ఇక్కడ ఫుల్ మార్క్స్ అనేవి పడిపోతాయి. ఇక్కడికి 75 ప్లస్ 10 ప్లస్ 10 అయిపోయినాయి. ఇంకెన్ని మార్క్స్ ఉన్నాయి? 5 మార్క్స్ ఉన్నాయి. ఈ 5 మార్క్స్ ఎలా ఏస్తారంటే మీరు అవుట్ సోర్సింగ్ జాబ్ చేసింటారు కదా. ఆ అవుట్ సోర్సింగ్ జాబ్ అనేది మీరు ఏజెన్సీ ఏరియాస్‌లో వర్క్ చేసింటే 5కి 5 మార్క్స్ ఏస్తారు. మీరు విలేజెస్‌లో వర్క్ చేసింటే 3 మార్క్స్ ఏస్తారు. మీరు సిటీస్‌లో వర్క్ చేసింటే 1 మార్క్ ఏస్తారు. ఈ విధంగా ఈ మార్క్స్ అన్నీ ఏస్తారు. టోటల్‌గా 100 మార్క్స్ కంప్లీట్ అయిపోతాయి. సో, ఈ విధంగా మెరిట్ చూసి ఇక్కడ
ఎంపిక అనేది చేస్తున్నారు. మీకు కావాలంటే ఇప్పుడు పీడిఎఫ్ నేను చూపించాను కదా, ఆ వెబ్సైట్లో ఉంది. మొత్తం ప్రాసెస్ మొత్తం అదే ఉంది. నేను సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా అయితే చెప్పేశాను. 75 మార్క్స్ వచ్చి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, 10 మార్క్స్ చూసుకుంటే మీ అవుట్ సోర్సింగ్ జాబ్ చేసిన వాళ్ళకు 10కి 10, అంటే 4 ఇయర్స్ చేసిన వాళ్ళకి 10కి 10, 3 ఇయర్స్ చేసిన వాళ్ళకి 7.5, 2 ఇయర్స్ చేసిన వాళ్ళకి 5 మార్క్స్, 1 ఇయర్ చేసిన వాళ్ళకి 2.5 మార్క్స్, ఈ విధంగా వేస్తారు. తర్వాత మీరు పాస్ అవుట్ ఇయర్ సంబంధించి ఆ మార్క్స్. తర్వాత ఇక్కడ అవుట్ సోర్సింగ్ జాబ్ ఏజెన్సీ ఏరియాస్ చేశారా, ఏది చేశారా దాన్ని బట్టి. సో సో అవుట్ సోర్సింగ్ జాబ్ చేసిన వాళ్ళకి ఎన్ని మార్క్స్ వస్తాయంటే 15 మార్క్స్ వస్తాయి. 15 మార్క్స్ ఫ్రీగా వస్తాయి. అంటే 4 ఇయర్స్ మీరు అవుట్ సోర్సింగ్ జాబ్ చేసి ఉండాలి, 4 ఇయర్స్ అనేది మీరు ఏజెన్సీ ఏరియాలో చేసి ఉండాలి. సో అలాంటి వాళ్ళకి 15 మార్క్స్ వస్తాయి. లేదు మేము విలేజ్లో చేసామంటే విలేజ్లో చేసిన వాళ్ళకి 13 మార్క్స్ వస్తాయి. లేదు మేము ఇక్కడ టౌన్స్లో చేసామంటే 11 మార్క్స్ వస్తాయి. ఆ విధంగా వస్తాయి. సో అందుకే మేము చెప్పేది, ఎప్పుడైనా అవుట్ సోర్సింగ్ జాబ్ పడినప్పుడు, సో అవుట్ సోర్సింగ్ జాబ్ పడ్డాయి, అప్లై చేసుకొని జస్ట్ వర్క్ చేయండి కొన్ని రోజులైనా అని చెప్పి అందుకే చెప్తూ ఉంటాము. సో ఇప్పుడు అవుట్ సోర్సింగ్ వాళ్ళకు కొంచెం మంచి బెటర్ స్కోర్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ మీకు ఒక డౌట్ అయితే రావచ్చు, మేము అవుట్ సోర్సింగ్ జాబ్ చేయలేదు, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది అమలు చేస్తామని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాస్ట్ ఎత్తుకోండి, బీసీసీ ఎత్తుకోండి. బీసీసీ ఇక్కడ బీసీసీకి ఒక 4 పోస్టులు ఉన్నాయి అనుకోండి. సో ఏదో ఒక పోస్టులు 4 పోస్టులు ఉన్నాయి బీసీసీకి అనుకోండి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీసే లేరు అక్కడ, ఆ క్యాస్ట్లో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీసే లేరు. సో మీరు మాత్రమే అప్లై చేస్తున్నారు, ఆ పోస్ట్కి మీరు మాత్రమే అప్లై చేస్తున్నారు. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మీరు మాత్రమే అప్లై చేశారు, ఇంకా ఎవరు లేరు క్యాండిడేట్స్, మీకన్నా హయ్యెస్ట్ మార్క్స్ ఎవరికి లేవు. సో అలాంటప్పుడు మీకే ఇచ్చేస్తారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేస్తున్నారు కాబట్టి మీ క్యాస్ట్లో చూసుకోవాలి. మీ క్యాస్ట్లో ఎవరు లేకపోతే మీరే టాప్ పొజిషన్లో ఉంటే మీకు ఆ జాబ్ అనేది వచ్చేస్తుంది. సో ఒకవేళ మీరు అవుట్ సోర్సింగ్ జాబ్ చెయ్యకపోయినా కూడా ఈ విధంగా కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేస్తున్నారు కదా, సో అవుట్ సోర్సింగ్ వాళ్ళకు కొంచెం బెటర్ మార్క్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. లేదు నేను ఎడ్యుకేషన్లో నాకు చాలా మంచి మార్క్స్ ఉన్నాయి, అంటే 1000కి అనుకోండి, ఎగ్జాంపుల్కి 1000కి నాకు 950 వచ్చాయి. సో నాకు దాదాపుగా ఇక్కడ ఒక 75, కాబట్టి ఇక్కడ 70 మార్క్స్ వస్తున్నాయి నాకు. సో నేను అవుట్ సోర్సింగ్ జాబ్ చేయలేదు. అలాగే నా డిగ్రీ పాస్ అయ్యి 2010లో పాస్ అయిందంటే 10 మార్క్స్ 80, అలాగే 80 మార్క్స్ అంటే చాలా మంచి స్కోర్, ఇక్కడ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ విధంగా చాలా ఇక్కడ ఇవైతే ఉంటాయి. సో ఒకసారి మీకు అఫీషియల్ కూడా చూపించాలి కదా, నేను ఏదో నోట్తో చెప్పేశాను అనుకోవచ్చు. మీరు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కూడా ఒకసారి చూసుకుందాం. ఓకే, ఇప్పుడు నేను నోటిఫికేషన్ డౌన్లోడ్ చేశాను. నోటిఫికేషన్లో కూడా అవే ఉన్నాయి, ఇక్కడ పాయింట్స్ అన్నీ మీరు చదువుకోవచ్చు. 75% అలొకేటెడ్ అగ్రిగేట్ ఆఫ్ మార్క్స్ ఇన్ ఆల్ ద ఇయర్స్ ఆఫ్ బీడిఎస్. అంటే నేను ఈ సర్జన్ పోస్టులు ఎగ్జాంపుల్ పెట్టి చూపిస్తున్నాను. ఇక్కడ వెయిటేజ్ 15%. సో ఈ విధంగా మొత్తంగా నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో సో అవే ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి. మెథడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకోవచ్చు. డిఏఎస్ సెలక్షన్, సిఏఎస్ స్పెషలిస్ట్, ఈ విధంగా టోటల్ మార్క్స్ 100 మార్కులకు. సో ఈ విధంగా ప్రాసెస్ అనేది ఉంటుంది. సో మెథడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకోవచ్చు. ఇక్కడైతే ప్రాసెస్ ఉంది. నేను ఇది ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ సంబంధించిన నోటిఫికేషన్లో ఈ మొత్తం డీటెయిల్స్ అయితే ఉంది. కావాలంటే మీరు కూడా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ఆల్రెడీ వచ్చింది కదా నోటిఫికేషన్, దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ సంబంధించి ఇక్కడైతే సెలక్షన్ ప్రాసెస్ అయితే పెట్టడం జరిగింది. సో ఇక్కడ ఎగ్జామ్ పెట్టకుండా ఈ విధంగా అయితే సెలెక్ట్ చేస్తున్నారు. ఓకే, సో ఈ విధంగా సెలెక్ట్ చేస్తున్నారు, బాగానే ఉంది. ఏదైతే డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ఉన్నాయి కదా, సో వాటికి ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు అని చెప్పి మీకు డౌట్ అయితే రావచ్చు. సో ఆ పోస్టులకు చూసుకుంటే స్కిల్ టెస్ట్ అయితే పెట్టే అవకాశం ఉంది, టైపింగ్ టెస్ట్ అయితే పెట్టే అవకాశం ఉంది. సో అది పెద్ద టైం కూడా తీసుకోవచ్చు టైపింగ్ టెస్ట్ అనేది. సో ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు, క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 2.5 మార్క్స్ 6 మంత్స్ వర్క్ చేసింటే ట్రైబల్ ఏరియాలో 2.5 మార్క్స్ అయితే వేస్తారు. 2 మార్క్స్ అనేది వేస్తారు 6 మంత్స్ వర్క్ చేసింటే రూరల్ ఏరియాలో. 1 మార్క్ అనేది వేస్తారు 6 మంత్స్ వర్క్ చేసింటే అర్బన్ ఏరియాస్లో. ఓకే, సో ఈ విధంగా ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. వెయిటేజ్ ఏ విధంగా ఇస్తారు ఏంటి అనేది మీకు ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది వెబ్సైట్లో పెట్టడం జరిగింది. సో ఇది వెబ్సైట్ మీకు అందరికీ తెలిసే కదా, cfw.ap.nic.in. ఓకే, cfw.ap.nic.in. ఈ వెబ్సైట్లో క్లియర్గా ఇన్ఫర్మేషన్లన్నీ నోటిఫికేషన్స్ అయితే ఇక్కడ వచ్చాయి. సో వాటిలో డౌన్లోడ్ చేసుకొని మీరైతే చూసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తుంది. సో మిగతా నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయంటే ఇక్కడే వస్తాయి. సో త్వరలోనే ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడ నోటిఫికేషన్స్ అన్ని డిస్ప్లే అనేది అవుతాయి. వచ్చిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు, ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు ఏంటి అనేది దీని ద్వారా మనకు క్లియర్గా అయితే తెలుస్తుంది. ఇప్పటిదాకా వచ్చిన నోటిఫికేషన్స్ అయితే ఇదే విధంగా సెలెక్ట్ చేస్తారు. ఇక రెగ్యులర్ పోస్టులు ఇప్పుడు దాకా చెప్పింది. సో రెగ్యులర్ పోస్టులు ఈ విధంగా సెలెక్ట్ చేస్తున్నారంటే ఇంకా
అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పోస్టులు కూడా ఇదే విధంగా సెలెక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. ఇది ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ టోటల్గా అయితే. సో కావాలంటే అఫీషియల్ డేటా మీకు cfw.ap.nic.inలో వెళ్ళి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.